ఏకాంతంలో ఏకతారను మీటుకుంటూ వైరాగ్యంతో పాడుకునే పారమార్థిక గేయం. ఇది మానస బోధ లాంటిది. ఇందు కర్మ జ్ఞాన భక్తి మార్గాల ప్రబోధం వినిపిస్తుంది. మాయాబద్ధుడైన జీవుడు ఎన్ని అవతారాలను ఎత్తవలసి వచ్చినది. తండ్రిగా, కొడుకుగా, తోబుట్టువుగా, పిల్లిగా, నల్లిగా, పిన్న ఎలుకగా ఈ జీవుడు ఎన్ని రాసులలో తలదాచుకున్నాడు. అసత్యాన్ని సత్యంగా భాసింపచేస్తూ నర్తకునిలా సంచరిస్తూ నిరంతరం లోకానికి భ్రాంతి కలిగించే జీవునికి విముక్తి లేదా? ఉన్నది. శరణాగతి కరదీపికతో భక్తి సోపాన మార్గంలో పయనించినప్పుడు అదే గమ్యం, జీవన్ముక్తి. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనకెందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమయించడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు. దుఃఖమెందరికి కావింపడి జీవుడు. ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరికి కావింపడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, ఎక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనకెక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము ఈ జీవుడు, ఎక్కడి చుట్టము ఈ జీవుడు. ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎక్కడి చుట్టము ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నడును చేటులేని జీవుడు, ఎన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నడును చేటులేని జీవుడు, వెనకెన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి, ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి. ఎన్ని పదవుల పొందడి జీవుడు. ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి. ఎన్ని పదవుల పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎవ్వరికి